ప్రతిసారి వాడు నీళ్ళలో మునిగి ఒక్కొక్క సెకండ్ పెంచుకుంటూ పోయి ఎంతసేపు నేను ఊపిరి నొగ్గబట్టగలను, ఎంతవరకు దీన్ని నేను కంట్రోల్ చేయాలని వాడు ఏం చేశాడో తెలుసా? ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ చేయగా ఒక్కొక్క క్షణం యాడ్ చేసుకుంటూ 1 నిమిషం మాత్రమే ఉండగలిగిన వాడు 2 నిమిషాలు నీళ్ళలోనే ఉంటాడు, 3 నిమిషాలు ఉంటాడు, 4 నిమిషాలు ఉంటాడు. కష్టపడితే 5 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే ఉండగలిగిన వాళ్ళు కూడా ఉంటారు. నీ నా భక్తి జీవితంలో ఒక్కసారి గుర్తుపెట్టుకో, నీకు కూడా కోరిక చెలరేగుతుంటుంది మనసులో. ఆ కోరిక లోపల నుంచి వచ్చినప్పుడు నువ్వు ఎంతసేపు నిలబడుతున్నావు? 5 నిమిషాలు నిలబడుతున్నావా? ఈసారి ప్రాక్టీస్ చేయి, 10 నిమిషాలు నిలబడు, ఇంకా ప్రాక్టీస్ చేయి, అరగంట నిలబడు, ఇంకా ప్రాక్టీస్ చేయి, గంట నిలబడు, ఇంకా ప్రాక్టీస్ చేయి. అసలు ఆ కోరికను పూర్తిగా చంపేయి. ఇది మన జీవితంలో ఉండాల్సింది. నిరంతరము ప్రాక్టీస్ చేసేవాడు ఎప్పుడు ఏమవుతాడంటే ఏదో ఒక సాయంలో ఉచ్చ స్థితికి ఖచ్చితంగా వచ్చి తీరుతాడు ఖచ్చితంగా.